మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం కావడం, ఏపీలో ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుండటంతో ఇరు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు, పలు సందర్భాల్లో కలిశారు. కానీ మధ్యలో దూరం పెరిగింది. ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లతో కాలం గడిచింది. ఇక రేవంత్ రెడ్డి, జగన్ మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేవు. కనీసం జగన్ తనను విష్ చేయలేదని రేవంత్ రెడ్డి నేరుగా మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కాస్త మార్పు ఉంది. పేరుకి ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలే అయినా చంద్రబాబు, రేవంత్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ అనుబంధంతోనే ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు బలపడతాయనే అంచనాలున్నాయి. ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించుకుందాం, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథం వైపు నడుపుదామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.